to erect for the members and for society at large a holy place of transcendental pastimes dedicated to the personality of Krishna. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడినటువంటి కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి లీలలకు నిలయమైనటువంటి ఒక ఆలయాన్ని సమాజంలో సభ్యులందరికీ కూడా అందుబాటులోకి తీసుకుని రావాలి. So today is a very special day, Kamika Ekadashi. What are the glories and the benefits of Kamika Ekadashi from Skanda Purana and Brahma Vaivarta Purana? ఈరోజు చాలా చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు కామిక ఏకాదశి. హరి హరి బో. ఈ కామిక ఏకాదశి మహాత్మ్యం ఏంటి, పాటిస్తే వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, ఈ విషయాలు మనం స్కంద పురాణం నుంచి బ్రహ్మ వైవర్త పురాణం నుంచి తెలుసుకున్నాం. Kamika Ekadashi destroys the most heinous sins, including Brahma Hatya, killing a Brahmana, thus purifying the soul completely. ఈ కామిక ఏకాదశి అనేది ఎంత ఘోరమైనటువంటి పాపానైనా కూడా పూర్తిగా సమూలంగా నిర్మూలింపజేస్తుందట. చివరికి బ్రహ్మహత్యా పాతకం, ఒక బ్రాహ్మణుని చంపినటువంటి హత్యా పాతకం నుంచి కూడా ఆ వ్యక్తిని బయటపడివేస్తుంది. Today, by worshipping Lord Vishnu, it gives the result far superior to bathing in a holy rivers like Ganges, Yamuna, and other rivers, and also visiting holy places like Kurukshetra, Vrindavan, Jagannath Puri, and other places. ఈ రోజున ఈ పవిత్రమైనటువంటి కామిక ఏకాదశి పర్వదినాన విష్ణు ఆరాధన కనుక చేస్తే వాళ్ళకి గంగా, యమున లాంటి పుణ్యనదిలో స్నానం చేసినటువంటి ఫలితం, అలానే కురుక్షేత్రం, బృందావనం, జగన్నాథ్పురి లాంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు సందర్శించినటువంటి ఫలితం కలుగుతాయి. Observing this particular Ekadashi gives more benefit than performing Ashwamedha Yajna, giving millions of gold coins in charity, or fasting at holy place like Prayag during solar eclipse. ఈ ఏకాదశి ఈ రోజున ఆచరిస్తే ఎంత ఫలితం అంటే, ఒక అశ్వమేధ యాగం చేయడం ఎంత ఫలితం ఇస్తుందో, లేదు కొన్ని వందల వేల బంగారు నాణ్యాలు దానంగా ఇచ్చేస్తే ఎంత ఫలితం వస్తుందో, లేదా సూర్యగ్రహణం వచ్చినప్పుడు ప్రయాగ తీర్థంలో వెళ్ళి అక్కడ స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, వీటన్నింటికన్నా కూడా అత్యధికమైన ఫలితం ఈరోజు ఏకాదశి ఆచరణిస్తే కలుగుతుంది. Lord Krishna himself says in the Skanda Purana that he becomes extremely pleased when a devotee observes this Kamika Ekadashi with sincerity and devotion. స్వయంగా స్కంద పురాణంలో విష్ణుమూర్తి చెప్తున్నాడు, నిజాయితీతో, తీవ్రతతో, భక్తితో ఎవరైనా సరే ఈరోజు ఈ కామిక ఏకాదశిని పాటిస్తే వాళ్ళు నన్ను అత్యంత గొప్పగా ప్రసన్నం చేసిన వాళ్ళు అవుతారని విష్ణుమూర్తి స్వయంగా చెప్తున్నాడు. And also one who observes this Ekadashi will never take the form of a ghost or evil spirit, and will not have to take lower births even if they had serious past misdeeds. ఈ ఏకాదశి పాటించడం వల్ల ఒక గొప్ప ప్రయోజనం ఏం చెప్తున్నారంటే, శరీరం వదిలేసిన తర్వాత ఎట్లాంటి పరిస్థితుల్లో కానీ భూత ప్రేత పిశాచ దయ్యాల శరీరాలు సంభవించేటువంటి ఆస్కారమే లేదు. ఎంత ఘోరమైనటువంటి పాపాలు చేస్తున్నా కూడా ఆ పాపాలకు గాను పొందవలసిన అధమ జన్మలు ఏవైతే ఉంటే ఆ అధమ జన్మలు పొందేటువంటి ఆస్కారం కూడా లేదు. Those who strictly follow this Kamika Ekadashi are granted Vaikuntha Prapti, entrance into the eternal abode, as Lord Vishnu personally accepts their offerings with devotion. ఈరోజు ఏకాదశిని అత్యంత నిజాయితీతో నిర్దిష్టంగా చక్కగా ఎవరైనా పాటిస్తే వాళ్ళకి ఖచ్చితంగా విష్ణుధామంలోకి ప్రవేశం దొరుకుతుంది. స్వయంగా విష్ణువే అత్యంత ప్రసన్నమయ్యి వాళ్ళని వైకుంఠధామంలోకి ఆహ్వానించి తీసుకుని వెళ్తాడు అని చెప్తున్నారు. On this day, offering tulasi, water and bhoga to Vishnu, on this day, not only the performer but also 10 generations of ancestors are liberated and attained higher destinations. ఈరోజు భగవంతునికి విష్ణువుకి మనం నైవేద్యం పెట్టిన భోగ, కనీసం నీరు ఉదకం పెట్టినా, లేదు కనీసం తులసి దళం సమర్పించినా కూడా అది ఎంత గొప్ప ప్రయోజనం అంటే, ఆ సమర్పించినటువంటి వ్యక్తే కాకుండా అతనికి ముందుండేటువంటి 10 తరాలు అందరూ కూడా పూర్వీకులంతా కూడా ఈరోజు ఉద్ధరించబడతారు. On this day,
special emphasis is given on worshipping Tulsi Maharani. Even offering a single Tulsi leaf to the Lord on Kamika Ekadashi brings immeasurable spiritual benefit. ప్రత్యేకించి కామిక ఏకాదశి రోజున తులసి మహారాణికి సేవ చేయడం అనేది, ఆరాధన చేయడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఫలితంగా పేర్కొనబడింది. అంటే ఈ రోజున తులసి మహారాణికి చిన్న సేవ చేసినప్పటికి కూడా అది ఎంతో అపారమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు. One can do full fasting, nirjala, or partial fasting, just taking some fruits and milk, and that's possible. If that's not possible, at least non-grain prasadam one can honor and do it. So there's the options. Nirjala is the best. Those who are hale and healthy, young, they can do it. It's a great opportunity. ఈరోజు ఏకాదశి ఉపవాసం చేసేది దానిలో స్థాయిలు ఉన్నాయి. అసలు ఏమి కూడా నీరు కూడా తీసుకోకుండా నిర్జలగా ఏకాదశి పాటించేటువంటిది గొప్పది. అలా చేయలేకపోతే పండ్లు పాలు ఇవి తీసుకునేసి ఉపవాసం ఉండేటువంటిది శ్రేష్టం. అది కూడా వీలు కాదనంటే దాని సంబంధం కానటువంటి భగవత్ ప్రసాదాన్ని తీసుకొని ఈ ఉపవాసం చేయడం అనేటువంటిది ఈ ఏకాదశి ఆచరణ. ఎవరెవరు వాళ్ళ స్థాయిని బట్టి నిర్జల ఏకాదశిగా చేయగలిగితే, శరీరం ఆరోగ్యం సహకరించేటువంటి పరిస్థితి ఉంటే నిర్జల ఏకాదశి చేయగలిగితే అది అన్నిటికన్నా కూడా శ్రేష్టమైంది. One is not recommended, I'll do Nirjala Ekadashi and fall sick. That is not appreciated. One should take care of his body, then do things. ఇంకొకటి, ఆ నిర్జల ఏకాదశి చేస్తున్న పూర్తి కటిగా ఉపవాసం ఉన్నాను నేను అని చెప్పేసి పూర్తిగా నీరసించిపోయి పూర్తిగా దిగులు పడిపోయి అనారోగ్యం పాలయ్యేటువంటిది కూడా మనకు శాస్త్రంలో ఎక్కడ కూడా నిర్దేశించబడలేదు. And today is the day to chant more number of rounds, Hare Krishna Mahamantra. Those are chanting 16, they can chant 25 rounds, or 32 rounds, or 64 rounds. It gives immense benefit. ముఖ్యంగా ఈరోజు చేయవలసిన పని ఏంటంటే జపం. హరే కృష్ణ మహామంత్ర జపం రోజు మనం చేస్తుంటాం 16 మాళ్ళు. ఈ రోజున 16 మాల కన్నా కూడా ఇంకా అత్యధికంగా 25 మాల్లో, 32 మాల్లో, వీలైతే 64 మాల్లో చేయగలిగితే ఏకాదశి రోజున అది అపారమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. And Srila Prabhupada says Ekadashi Vrata is especially powerful to purify the heart and to increase bhakti. ప్రభుపాదుల వారు ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే ఏకాదశి వ్రతం అనేటువంటిది ఎంత శక్తివంతమైనదంటే అది ముఖ్యంగా దేనికోసం ఉద్దేశించబడిందంటే మన హృదయాన్ని పవిత్రీకరణ చేసి మనలో ఉన్నటువంటి భక్తిని పెంచడానికి ఏకాదశి వ్రతం ఉద్దేశించబడింది. One should avoid Gramyakata, or too busy with the mobile, seeing unnecessary things. One should chant more rounds, study Bhagavad Gita, Bhagavatam, or discuss it with devotees, or hear Katha, Harikatha, or the classes of Srila Prabhupada, other exalted Vaishnavas. Today one should spend like that. ఈ రోజంతా కూడా అనవసరమైనటువంటి గ్రామ్య కథ అంటే భౌతికమైనటువంటి విషయాలు మాట్లాడుకోవడం పూర్తిగా ఆపివేసేయాలి. అలానే ఎక్కువ సమయం మొబైల్తో గడిపేటువంటిది లేదా అనవసరమైనటువంటి చూస్తూ కూర్చుని పోయేది ఇవన్నీ కూడా ఈరోజు నిర్బంధించేసి రోజంతా ఏం చేయవలసిందంటే ప్రభుపాదుల వారి గ్రంథాలు ఉన్నాయి, చక్కగా గ్రంథాలు చదువుకోవడం, ప్రభుపాదుల వారి ఉపన్యాసాలు వినడం, ఇంకా ఇతర ఉన్నతమైనటువంటి వైష్ణవుల యొక్క ఉపన్యాసాలు వినడం. మొత్తానికి మనం ఏం చేయాలంటే మనం అందరం కూడా ఈ రోజుని ఈ విధంగా మనం ప్రణాళిక రూపొందించుకొని రోజంతా ఈ కృష్ణ కథ శ్రవణంలోనే ఉండే విధంగా చూసుకోవాలి. And also Bhaktivinoda Thakur said Ekadashi is the day of Lord Vishnu, and one should do some introspection, Atma Parishilana. How am I faring in spiritual life? Last Ekadashi and this Ekadashi, is my consciousness blooming or is shrinking? Am I growing or declining in spiritual life? One should analyze and try to improve. ఇంకొకటి ఏంటంటే మనకి భక్తివినోద్ ఠాకూర్ వారు చెప్పింది ఏకాదశి అని అంటే ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పర్వదినం అన్న. ప్రతి ఒక్క భక్తుడు తనకు తాను ముందు ఏకాదశి నుంచి ఈ ఏకాదశి వరకు పోల్చుకుంటే నా చైతన్యం అనేటువంటిది ఎలా ఉంది, వికసించిందా ఇంకా కుంచుకుపోయిందా, నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి అనేటువంటిది ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళిందా లేకపోతే తగ్గిపోయిందా, ఇలాంటి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. And we should improve very carefully, take the help from the senior devotees and help yourself. మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనమే అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఉన్నతమైన వైష్ణవులకి సహాయాన్ని తీసుకుంటూ మనకు మనమే సహాయం చేసుకోవాలి. హరే కృష్ణ. You have? Okay, and also Leela Pran saying better we chant this 26 names of the Ekadashi
by simply chanting 26 names of the Ekadashi, this is not performing. They get the benefit of performing Ekadashi, provided from next Ekadashi they should start. This is Vrata. Others are already performing this Ekadashi. They get the benefit of following Mahadvadashi for one full year. That piety they get it. Mahadvadashi is more powerful than Ekadashi. What is Mahadvadashi? More of Dvadashi Tithi is there in Ekadashi day. ఇప్పుడు ఈ 26 ఏకాదశి నామాల పారాయణం చేద్దాం. ఇది చేయడం వల్ల ఏమంటే ఈరోజు ఏకాదశి చేయని వాళ్ళకి కూడా ఏకాదశి చేసిన ఫలితం లభిస్తుంది. షరతు ఏమిటంటే వచ్చే ఏకాదశి నుంచి ఖచ్చితంగా ఆచరించాలి, పాటించాలి. ఇప్పటికీ ఏకాదశి పాటిస్తున్న వాళ్ళు 26 ఏకాదశి నామాల పారాయణం చేస్తే ఒక పూర్తి సంవత్సరం పాటు మహాద్వాదశి పాటించినటువంటి ఫలితం పొందుతారు. మహాద్వాదశి అంటే కొన్నిసార్లు ఏకాదశి గడియల లోపలే ఎక్కువ ద్వాదశి గడియలు కూడా ప్రవేశించి ఉంటాయి. దాన్ని మహాద్వాదశి అంటారు. చాలా శక్తివంతమైనది అది. ఆ మహాద్వాదశి కూడా ఒక పూర్తి సంవత్సరంలో ఎన్నో కొన్ని వస్తాయి. వాటన్నిటిని కూడా పాటించినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. So this Ekadashi, this Mahadvadashi is a special bonus given to us by Lord, Supreme Lord. Mercifully, He gives some special days, so at least they can benefit, that they be more pure, more Krishna consciousness. It's special mercy of the Supreme Lord. ఇవన్నీ ఏకాదశి, మహాద్వాదశి ఇలాంటి పర్వదినాలన్నీ ఏంటంటే భగవంతుడు మన మీద అత్యంత దయతో, మన పట్ల అత్యంత కరుణతో మనకి ఇచ్చినటువంటి ఒక వరదానాలు అన్నమాట. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఏంటంటే మనం ఇంకా ముందు ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత చక్కగా అభివృద్ధి చెందడానికి, కృష్ణ చైతన్యంలో వృద్ధి చెందడానికి ఇవి చక్కగా మనకు ఉపయోగపడేటువంటివి ఈ పర్వదినాలు. It's helping us how to get away from the prison house. We are determined to stay in the prison house. We don't want to go. We want to be here, thinking everything is very nice. That's the height of stupidity. So Lord, in different ways, so mercifully, is through His Shastras, through His instructions, through Guru, through His pure devotees, by His presence as a deity, it keep on giving mercy to understand this is not the place, this is not our place is there, spiritual world. ఇదేంటంటే భగవంతుడు మనకి ఇచ్చేటువంటి సహాయం ఇది. బద్ధజీవుడు ఏమనుకుంటున్నాడంటే మనం ఈ భౌతికమైన జగత్తు అనేటువంటి ఈ కారాగారంలోనే ఖైదీగానే ఎప్పటికి ఉండిపోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అన్నీ బాగున్నాయి, అన్నీ సౌకర్యంగా ఉన్నాయి అనేసి. కాదు, ఈ ప్రదేశం నుంచి నువ్వు బయటపడాలి అని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మన మీద అత్యంత దయతో మనకి ఇటువంటి పర్వదినాలు ఇస్తున్నాడు, శాస్త్రాలు ఇస్తున్నాడు, గురువులను పంపిస్తున్నాడు. గురువుల ద్వారా ఉపదేశాలు, స్వయంగా భగవంతుడే తాను ఉపదేశాలు చెప్పడం, అచ్చామూర్తి రూపంలో అవతరించడం, పవిత్రమైనటువంటి నామం రూపంలో ఆయన అవతరించడం, ఇవన్నీ భగవంతుడు మనకు చేస్తున్నటువంటి సహాయాలే. ప్లీజ్ రిపీట్ విత్ మీ. ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్యల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలకి ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి, వర్తుని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాషాన్కుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. ప్రభుపాదకి జయ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाश शहीदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निधाय गौर प्रेमानंदी हरि हरि बोल.